బీహార్లో జరిగినటువంటి 2 విడతల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నవంబర్ 6, నవంబర్ 11వ తారీఖు జరిగినటువంటి ఈ 243 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ 65%. వీటి యొక్క ఫలితాలు కూడా ఎల్లుండి వచ్చేస్తాయి శుక్రవారం 14వ తారీఖున. అయితే నిన్నటి నుంచే సర్వే సంస్థలు అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఓట్లు వేసినటువంటి 4,70,00,000 మందిని కూడా వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంటే అన్ని కూడా ఎన్డీఏకే మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ 7,20,00,000 మంది ఓటర్లు ఉంటే 4,70,00,000 మంది ఓటు హక్కునైతే వినియోగించుకోవడం జరిగింది. 4,70,00,000 మందిని కూడా వీళ్ళు అనేక సర్వే సంస్థలు కొంతమందిని ఓట్లు వేసినటువంటి వారందరినీ కొంతమందిని తీసుకుని సర్వే చేస్తుంటే ఆ సర్వేలో ఎన్డీఏకి, నితీష్ కుమార్కి, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. నితీష్ కుమార్ ఈసారి జేడీయూ 40 స్థానాలు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీకి 80 స్థానాలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నితీష్ కుమార్కి 40 కంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్వే సంస్థలు అయితే చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. కాంగ్రెస్ 10 నుంచి 13, 14 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక్కడ ఆర్జేడీ కూడా అతిపెద్ద పార్టీగా ఇంతకు ముందు ఉండేది 75 స్థానాలతో. కానీ ఇప్పుడు ఆ యొక్క దాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్జేడీకి 55 నుంచి 65 లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అతిపెద్ద పార్టీ బీజేపీ ఉంటది. కాబట్టి ఇటు ఆర్జేడీకి షాకే, కాంగ్రెస్ కి షాకే. ఇప్పుడు ఈ ఓటమిని తట్టుకోవడానికి ప్రజల ముందుకు వెళ్ళడానికి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అలాగే ఆర్జేడీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇక్కడ ఈవీఎంల మీద నెపాన్ని తోసేయడానికి ముందుగానే సిద్ధపడిపోతున్నారు. ఒకవేళ సర్వేలు చెప్తున్నట్లుగా అదే జరిగితే ఇక్కడ ఓటు చోరు జరిగింది, ఖచ్చితంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, అలాగే ఆ రోజు అరగంట సీసీ కెమెరాల ఫుటేజ్ ఆగిపోయింది ఈ స్ట్రాంగ్ రూమ్లోన. ఈ ఈవీఎం స్లిప్లు ఏవైతే ఉన్నాయో మ్యాక్ డ్రిల్ చేశారు కదా ముందు, మ్యాక్ పోలింగ్, దానికి సంబంధించినటువంటి పనికిరాని స్లిప్లు బయటపడిస్తే వాటి మీద కూడా ఇప్పుడు రాద్దాంతం. వీటన్నిటిని బయటికి తీసి ఈ మొత్తానికి ఈసీ బీజేపీకి విజయాన్ని కట్టబెట్టడానికి ఇక్కడ ఒక ఏజెంట్ గా పనిచేసింది అని చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు రాహుల్ సిద్ధంగా ఉన్నాడు. రాహుల్తో పాటు ఈ మహాగఠబంధన్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 68 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్రక్షాళన, అదే పెద్దగా మైనస్ వాళ్ళకి. అది మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. కాకపోతే ఇక్కడ ఈసీ కావాలనే తీసిందని చెప్తున్నారు. ఈ 68 లక్షల్లో 24 లక్షలు అక్రమంగా వలసదారులు. అక్రమ వలసదారులు అంటే రోహింగ్యాలు, అలాగే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింసే ఎక్కువ ఉన్నారు అక్కడ. దాన్ని ఎందుకు ఒప్పుకోరు? ఎవరిని తీశారు రాహుల్ గాంధీని అడిగితే ఎవరెవరిని తీశారంటే పేర్లు చెప్పడం. 13 సంవత్సరాలు 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక రోహింగ్యా ముస్లిం పాపకి ఓటు ఉందంటే ఆ రోజు రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడమంటే ఓటు చోరీ చేస్తుంది అంటున్నాడు ఈసీ. కానీ దీని గురించి సమాధానం చెప్పట్లేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఇదంతా కామనే. ఓటు చోరీ జరిగింది, ఈవీఎం ట్యాంపర్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఇంక ఓట్లు ఇవన్నీ ఇన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? సరే, వీళ్ళు ఒకవేళ ఇలాగే ఓటు చోరీ చేశారు అనుకుంటే మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? గత 2 సంవత్సరాలుగా బీజేపీ ఏం చేసిందో మీరు చూడాలి. గత 10 సంవత్సరాలుగా ఆర్జేడీ ఏం చేసిందో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు దాన్ని నెమర వేసుకోవాలి. ఏం జరిగింది, నిజంగా మనం ఏం చేసాం అభివృద్ధి, ఎన్డీఏ వచ్చి ఏం చేసిందని. ఇలాంటివి చూసుకున్నట్లయితే మీకు వ్యవస్థలో లోపాలు తెలుస్తాయి. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ వ్యవస్థలో ఈసీ మీద తప్ప ప్రభుత్వ పాలన పరంగా ఇది తప్పు చేశాడు, ఇది కరెక్ట్ కాదని ఒక్క మాట చెప్పట్లేదు.